హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. సో ఈరోజైతే మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అన్నిటికీ కూడా రెడీ అయ్యి క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది అని చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే మన యేసయ్య బర్త్డే రోజు మనము క్రిస్మస్ ట్రీకి పెట్టుకోకపోతే బాగోదు కదా. అందుకే మన కోసం దేవుడికి క్రిస్మస్ది పెడితే బాగుంటుంది అనేసి పెడదామన్నమాట. ఇంకా మీకు ఒక ట్రిక్ కూడా చెప్పాలి జీసస్ గురించి. జీసస్కి లిప్స్ ఉంటాయి కదా, దానికోసము జీసస్కి ఒకటి ఇచ్చానమాట మా డాడీ, స్ట్రాబెర్రీది. జీసస్ విత్ స్ట్రాబెర్రీలో ఉంటాయి కాబట్టి స్ట్రాబెర్రీది అనమాట, రెడ్గా. సో ఇదైతే చాలా మందికి, ఓల్డ్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యింది. సో ఎక్కడికైనా ఇది మాత్రం జీసస్కి అయితే పక్కా యూజ్ అయ్యింది. క్రిస్మస్కి జీసస్ ఫోటో ఇక్కడ పెట్టి పెడతామన్నమాట. ఎందుకంటే ఇది ఫేమస్ అవుతుంది. జీసస్ కూడా జీసస్ ఏమంటారు, జీసస్ షాప్లో కూడా ఇదే అమ్ముతున్నారు అన్నమాట. మొత్తం అంతా షాప్స్ అంతా కూడా జీసస్వే ఉన్నాయి. ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కాబట్టి జీసస్వే ఉన్నాయి. ఇంకా ఫొటోస్ అన్నీ, షాప్ బిల్డింగ్ అంతా కూడా జీసస్వే ఉంది. సో ఇంకా జీసస్ తోటి హెల్ప్ చేయడం ఎందుకు అనేసి హిందూస్ అంటారు అనమాట. జీసస్ అంటే ఒక ప్రేమ, ఒక మనకి జీసస్కి గిఫ్ట్స్ చేయడం అంటే మనకి చాలా ఇష్టం. జీసస్ మనకి క్రిస్మస్ తాట కూడా మనకి గిఫ్ట్స్ ఇస్తాడు. కానీ మీరు ఒక్కరోజే వినండి, ఏంటంటే ఇది మాత్రం మీరు పక్కన కొనుక్కోండి. ఇక్కడ రాజవంగంలో దొరుకుతుంది అనమాట. మీరు కనుక కొనుక్కోకపోతే అసలు జీసస్ ఇదే గిఫ్ట్ ఇస్తారు. జీసస్కి ఒక గిఫ్ట్ ఉంటే చాలు, ఏంటంటే మనమే ఉంటే చాలు అనమాట. ఇంకెవ్వరు ఇష్టం లేదు, హిందూసే ఇష్టం లేదన్నమాట జీసస్కి. అందుకే జీసస్ మన కోసం అన్నం పెడతాడు, ఫుడ్ ఇస్తాడు, రైస్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కాబట్టి రెస్పెక్ట్ మాత్రం పక్కా ఉండాలి. లేదంటే మనల్ని బాగా చూసుకోవడం ఏది చేయరు జీసస్ అయితే. అలా చేస్తే ఇంకా మీ పనులు కూడా అయిపోతాయి అన్నమాట. అలాగే చూసుకుంటాడు దేవుడు. మీ ఎగ్జామ్స్లోని కూడా, ఏది కాలేజ్ ఎగ్జామ్స్ కూడా మీకు జీసస్ని ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు, నేను కూడా గేమ్స్లోని, ఎగ్జామ్స్లోని ఎక్కడైనా సరే నేను ఫస్ట్ టైం నాకు గుర్తొచ్చింది అనమాట. తినడానికి కూడా నాకు ప్రేయర్ గుర్తొచ్చింది. సో ఎగ్జామ్స్కైనా ఎన్నిటికైనా నేను జీసస్కి ప్రే చేసుకునేది తింటాను. లేదంటే అసలు నేను తినను. ఇంకా నాది